మా స్నేహితుల మధ్య జరిగిన ఒక సందర్భాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇదేంటంటే నేను దేవుని గురించి చెబుతున్నాను. దేవాది దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఈ విశ్వాన్ని మొత్తం, ఈ సృష్టిని మొత్తం సృజించాడు. ఆయనే కారణభూతుడు. ఇవన్నీ ఆయన చేతి పనులే అని చెబుతుంటే ఒక బ్రదర్ అడిగాడు, తమ్ముడు అడిగాడు. ఏమని అడిగాడంటే, అన్న బిగ్ బ్యాంగ్ థియరీ వలన ఇదంతా వచ్చింది కదన్న, ఒక విశ్వం ఆవిర్భవించే సిద్ధాంతం ఉంది కదన్న సైన్స్లో, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ వలన ఇదంతా ఒక ముద్దలా ఉండి ఆ ముద్ద ఇలా పగిలిపోతే ఆ పగిలినప్పటి నుంచి ఇవన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇలా ఏర్పడిందంట కదన్న, అలా సైన్స్లో ఉంది అని అడిగాడు. కానీ అక్కడ దేవాది దేవుడు ఒక మంచి సమాధానాలు అక్కడ చెప్పించాడు. ఏంటంటే, అప్పుడు ఆ తమ్ముడితో నేను చెప్పాను, ఓకే రైట్, ఒకవేళ నిజంగా ఇదంతా ఒక ముద్దలాగా ఉండి ఆ ముద్దలో నుంచే ఇవన్నీ ఇలా వచ్చి ఒక బిగ్ బ్యాంగ్ థియరీ వలన విశ్వం మొత్తం కూడా క్రియేట్ అవుతే, సృష్టించబడితే, ఒకే ఒక ప్రశ్న. ఏంటో ప్రశ్న అంటే, ఒక్కసారి విశ్వాన్ని మొత్తాన్ని చూడు. అది నెట్లో చూస్తావో యూట్యూబ్లో చూస్తావో చూడు. ఒక్కసారి విశ్వాన్ని మొత్తం చూడు. లేదా నీకు కంటికి కనిపిస్తున్న భూమిని చూడు, నీ కంటికి కనిపిస్తున్న సూర్యుని చూడు, నీ కంటికి కనిపిస్తున్న చంద్రుని చూడు. ఎలా కనబడుతున్నాయి అంటే అన్ని రౌండ్లుగానే కనబడుతున్నాయి. అన్నీ సర్కిల్ షేప్లు ఉన్నాయి. సర్కిల్ అనకూడదు, ఏమనాలి, స్పియర్ అనాలి. అంటే గోళాకారంగా ఉన్నాయి. సూర్యుడు గోళాకారం, చంద్రుడు గోళాకారం, భూమి గోళాకారం, మార్సు, జూపిటర్, నెప్ట్యూన్, ఇంకా యురేనస్, ఇవన్నీ గ్రహాలన్నీ, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలన్నీ కూడా, అన్ని నక్షత్రాలు కూడా, ఈ విశ్వంలో మనం ఏదైతే గ్రహంగా పిలుచుకుంటున్నామో, అది ప్లానెట్ అయినా, అది శాటిలైట్ అయినా, అది స్టార్ అయినా, ఏదైనా సరే ఎలా ఉన్నాయి, స్పియర్స్ అన్నీ. ఒక్కసారి చూడండి ఫొటోస్లో, స్పియర్స్ అన్నీ రౌండ్గా ఉన్నాయి. స్పియర్స్ అన్ని బాల్స్ లాగా ఉన్నాయి. అన్ని బాల్సే. అది ఎర్త్ అయినా, మూన్ అయినా, సూర్యుడైనా, ఏ ప్లానెట్ అయినా, ఏదైనా కూడా ఈ విశ్వం అంతా కూడా స్పియర్స్తో నిండిపోయింది. అంటే బాల్స్తో నిండిపోయింది. అవన్నీ బాల్స్ లాగా ఉన్నాయి. అన్ని రౌండ్లుగా ఉన్నాయి. ఒకవేళ ఒక ముద్దంతా ఉండి ఆ ముద్ద పగిలి అప్పుడు ఇదంతా ఏర్పడింది అనుకుంటే, ఏదన్నా ఒకటి పగిలేది రౌండ్లుగా పగులుతుందా? అసలు బాల్స్ లాగా పగులుతుందా? ముక్కలు అయిపోవాలి కదా. కానీ బాల్స్ లాగా పగులుతుందా? కానీ విశ్వం అంతా ఎలా ఉంది? బాల్స్ లాగా ఉంది. అన్నిటికీ పర్ఫెక్ట్ షేప్, ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి. అన్ని రౌండ్లుగా ఉన్నాయి. అన్నీ కూడా సేమ్ షేప్. ప్లానెట్స్ అయినా, శాటిలైట్స్ అయినా, స్టార్స్ అయినా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, అది బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, ఏదో పగిలి వచ్చిన వలన ఏర్పడింది కాదు. అన్నీ దేవాతి దేవుడు సృష్టించాడు. ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పాను. ఓకే, ఇది బాగానే ఉందన్న. ఆయన ఒక్కడే దేవుడు అని ఎలా చెప్పగలవన్నా? చాలామంది ఉండొచ్చు కదా, చాలామంది ఉన్నారు కదా. భారతదేశంలో ఉన్నారు, తర్వాత ఇంకా బుద్ధిజంలో, జైనిజంలో, ఇంకా చాలా సో చాలామంది దేవుడు ఉండొచ్చు కదా. ఒక్కడే దేవుడు అని నువ్వు ఎలా చెప్తావన్నా అంటే, దేవుడు కూడా ఒక మంచి సమాధానం అక్కడ ఇచ్చాడు. ఏంటంటే, ఈ విశ్వమంతా చూసావు కదా, ఈ విశ్వమంతా చూసినప్పుడు అన్ని బాల్స్గా ఉన్నాయి కదా, అన్ని స్పియర్సే కదా, అన్ని బాల్స్గా ఉన్నాయి కదా. అంటే అర్థమవుతుందా? ఏంటన్నా అర్థం కావట్లేదు. ఏంటో తెలుసా, ఒక్కసారి విశ్వం మొత్తం చూడు, అన్ని బాల్స్ లాగే రౌండ్లుగా ఉన్నాయి. దాని నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు అర్థమవుతుందా? ఏంటో తెలుసా, ఈ విశ్వమంతా కూడా ఒక్కటే డిజైన్లో విశ్వమంతా చేయబడ్డది. ఒక్కసారి చూడు, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. నేనేదో మాటగా చెప్పట్లేదు. సూర్యుడైనా, చంద్రుడైనా, భూమి అయినా, ఏ ప్లానెట్స్ అయినా, శాటిలైట్ అయినా, ఏదైనా సరే అన్ని రౌండ్ బాల్సే. అంతా కూడా ఒక్కటే డిజైన్ అంటే ఒక్కడే డిజైనర్, సృష్టికర్త దేవాతి దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. ఈ సృష్టిని చూసైనా సరే తెలుసుకోండిరా, దేవుడు ఒకే ఒక్కడు, సృష్టికర్త ఒక్కడే. అందుకు కాబట్టే ఆయన ఒక్కటే డిజైన్ మెయింటైన్ చేశాడు, ఒక్కటే షేప్ ఇచ్చాడు. ప్లానెట్స్కైనా, స్టార్స్కైనా, శాటిలైట్స్ కన్నా, దేనికైనా సరే ఒక్కటే డిజైన్. బికాజ్
డిజైనర్ ఆల్సో ఓన్లీ 1%. డిజైనర్ ఒక్కడు కాబట్టే ఈ విశ్వం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా ఒకటే డిజైన్ ఉంది. లేదంటే ట్రయాంగిల్ గాను, రెక్టాంగిల్ గాను, స్క్వేర్ గాను, ట్రిపీజం గాను ఇలా డిఫరెంట్గా ఉండొచ్చు కదా. కానీ లేదు, ఒక్కటే డిజైనర్. అంటే సృష్టికర్త ఈ సృష్టిని చూపించి, ఈ విశ్వాన్ని చూపించి కూడా చెప్పకనే చెబుతున్నాడు, సృష్టికర్త ఒక్కడేరా, కనీసం దీన్ని చూసైనా సరే తెలుసుకోండి, ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించిన వాడు ఒక్కడే, దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడిని తెలుసుకోవాలి కదా, ఒక్కడే. ఈ సమాధానం చెప్పగానే ఆ తమ్ముడు చాలా సాటిస్ఫైడ్. అవునన్నా, నిజంగానే సృష్టిని చూసినప్పుడు అర్థమవుతుంది, సృష్టికర్త ఒక్కడే డిజైనర్ అని. భూమి పక్కన ఇంకా మిగిలిన ప్లానెట్స్ ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడంటే నీకు నాకు ఆయన యొక్క నిశ్చయమైన ప్రేమను చూపించడానికి. ఒకవేళ భూమి పక్కన ఏ ప్లానెట్స్ లేవనుకో, మనం అనుకుంటాం దేవుడు భూమిని సూర్యునికి ఇంత దూరం ఎందుకు పెట్టాడు, కొంచెం దగ్గరగా పెట్టవచ్చు కదా, లేదంటే కొంచెం దూరంగా పెట్టవచ్చు కదా, చల్లగా ఉండేది అని అనుకుంటాం. కానీ దేవుడు అది కూడా నీకు తెలియపరచడానికి, ఒకవేళ సూర్యునికి దగ్గరగా పెట్టినా, ఒకవేళ సూర్యునికి దూరంగా పెట్టినా, ఎలా పెట్టినా సరే కనీసము భూమి తిరిగే ఆర్బిట్, ఆ ఒక్క చిన్న గీత, ఆ ఒక్క గీత మిస్ అయ్యి అటుగాని ఇటుగాని మూవ్ అయినా ఎంత నష్టమో దేవుడు ఎగ్జాంపుల్గా చూపించడానికి వాటిని ఉంచాడు. ఒకవేళ ఈ ప్లేస్ ఉంటే ఇలా ఉంటావు, ఈ ప్లేస్ ఉంటే ఇలా ఉంటావు, ఈ ప్లేస్ ఉంటే ఇలా ఉంటావు, ఈ ప్లేస్లో ఇలా ఉంటావు. సో ఏ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటామో ఆయన చూపించడానికి, చూసి ఆయన ప్రేమను తెలుసుకుంటామని, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను తెలుసుకుంటామని భూమిని కరెక్ట్ ప్లేస్లో పెట్టాడు. అంటే అది కరెక్ట్ పొజిషన్ అని చెప్పడానికి ఆయన మాత్రమే ఆ పొజిషన్లో పెట్టగలడు. మనం ఎక్కడ నుంచుంటే మనం కరెక్ట్ పొజిషన్ ఉంటామో, ఎక్కడ మనకి ఆశీర్వాదమో, ఎక్కడ మనకి సమృద్ధో అదంతా దేవాతి దేవుడికి తెలుసు. అది ఆయన పర్ఫెక్ట్ టైము, అది ఆయన పర్ఫెక్షన్, అదంతా ఆయన పర్ఫెక్షన్. సో అది చూపించడానికే భూమి పక్కన ఏమి పెట్టినా, ఆస్ట్రాయిడ్స్ పెట్టినా, ప్లానెట్స్ పెట్టినా, శాటిలైట్స్ పెట్టినా, ఏమి పెట్టినా, చంద్రుడు భూమికి ఎంత దగ్గరగా ఉన్నాడు? చాలా దగ్గరగా ఉన్నాడు కదా. కానీ కొన్ని వందల సంవత్సరాలు అయిపోతుంది, కొన్ని వేల సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడైనా మొక్క మొలిసిందా? అక్కడ ఏదైనా జంతువు పుట్టిందా? కానీ భూమి మీద మనం పుట్టించకపోయినా పుట్టుకొస్తాయి జంతువులు, మొక్కలు. కానీ చంద్రుడు అంత దగ్గరగా ఉన్నాడు, మనం రోజు చూస్తున్నాం. కానీ చంద్రుడి మీద ఎప్పుడైనా జీవం పుట్టిందా? మొక్క మొలిచిందా? లేదు, మొలవదు కూడా. ఎందుకంటే ఆ చంద్రుని ఎందుకు పెట్టాడంటే దేవుడు నీకు నాకు చూపించడానికి. ఒకవేళ నీకు కంటికి కనిపించే లెక్కలోనే చంద్రుడు ఉన్నా, భూమికి దగ్గరగా ఉన్నా, అక్కడ ఒక మొక్క కూడా మొలవదు, అక్కడ ఒక జీవం కూడా పుట్టదు. కనీసం చూసి తెలుసుకో, నేను నీ కొరకు సృష్టించిన భూమిని ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేశాను, నీకు ఇచ్చిన భూమిని ఎంత పర్టికులర్గా ఆ పొజిషన్లో సిద్ధపరచాను. సో ఆయన పెట్టేది ఆ చంద్రుడు కూడా మనకి చెబుతున్నాడు, ఒకవేళ భూమికి ఎంత దగ్గరగా ఉన్నా అది నిరుపయోగమే. సో ఇదంతా సృష్టిలో నుంచి దేవుడు మనకి చెబుతున్న ఒక నూతనమైన పాఠం. దేవాతి దేవుడు సృష్టికర్త ఒక్కడే, ఆయనే నజరుడైన యేసుక్రీస్తు. ఆయనే మొత్తం సృష్టిని మొత్తం సృజించాడు. ఇవంతా సృష్టికర్త ఆయనే దేవాతి దేవుడు, ఆయనే డిజైనర్, ఆయనే ఆలోచనకర్త, అంతా ఆయనే, సమస్తమును ఆయనే సృజించాడు. సో ఇవన్నీ తెలుసుకుని మనం దేవాది దేవుణ్ణి ఎంత ఘనపరచాలి, ఎంత స్తుతించాలి. చూడండి, భూమికి ఆ రోజు దేవుడు వేసిన ఒక్క మార్కు, కానీ ఇప్పటి వరకు ఆ మార్కు తప్పిపోలేదు. కానీ సైన్స్లో నుంచి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది వినండి. ఒకవేళ ఇదంతా బిగ్ బ్యాంగ్ థియరీయే అని ఇంకా అనుకుంటే, సైన్స్ ప్రకారం భూమి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది, కొన్ని కోట్ల సంవత్సరాలు. సో ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీ వలన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడ్డాము అని అనుకుంటే, మరి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోతుంది కదా. మరి ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి ఎందుకు వెళ్ళలేదు? ఒక నిజంగా బిగ్ బ్యాంగ్ థియరీ వలన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్భవించాము, ఇక్కడ పడ్డాము అని అనుకుంటే, మరి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోతుంది కదా. మరి ఇక్కడి నుంచి కనీసము భూమి ఉన్న ప్లేస్లో నుంచి కనీసము చేమంత కూడా కదలలేదే. ఒకవేళ ఎక్కడి నుంచో కదిలి వచ్చిందనుకుంటే, అదే నిజమైతే మరి ఇప్పుడు ఇది చేమంతన్నా కదలాలి కదా భూమి, అంతే కదా. కోట్ల సంవత్సరాలు అయిపోతుంది, కానీ చేమంత కూడా భూమి కదలలేదు అంటే అర్థం కావట్లేదా? సృష్టికర్త దాన్ని స్థిరపరచడైనా ఒక ఆర్బిట్, ఒక లైన్ పెట్టాడు దానికి, అది దాటి అది మిస్ అవ్వదు, అది మిస్ అవ్వట్లేదు.
అది దేవుని యొక్క పర్ఫెక్షన్. అంత ప్రేమించాడు ఆయన నిన్ను నన్ను. మా డిస్కషన్లో ఇదంతా జరిగింది. మేమందరము దేవుణ్ణి ఎంతో కనపరచాము, ఎంతో స్తుతించాము. ఈ కొద్ది వాక్యం దీవించబడును గాక. ఆమేన్.